ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 30 తేదీన బుధవారం రోజున అయితే ఈ తులా రాశి వారి జీవితంలోకి అయితే ఒక వ్యక్తి అయితే అడుగు పెట్టబోతున్నారు. ఆ వ్యక్తి వల్ల మీకు శుభం జరుగుతుందా, అశుభం జరుగుతుందా, అలాగే వీరికి ఎలాంటి పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే మీ గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ యొక్క తులా రాశి వారు ఈ వీడియోని ఒక లైక్ ఇచ్చి మాకైతే సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులా రాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ రాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క తులా రాశిలో జన్మించినటువంటి వారు చాలా గంభీరంగా ఉంటారు. అలాగే ఈ యొక్క రాశి వారు అయితే అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. వీరిలో కొంతమంది డబ్బు పరంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. చాలామంది అయితే ఎక్కువ శాతం మంది గమనించినట్లయితే వీళ్ళు చాలామంది సెటిల్ అయి ఉంటారు. ఫస్ట్ నుంచి కూడా వీరి డబ్బు పరంగా నుంచి మంచి ఉన్నత స్థాయికి సంబంధించి కుటుంబాల నుంచి ఉన్నవారు ఉంటారు. అంటే ఈ యొక్క తులారాశి తండ్రి తరపున నుంచి కానీ తల్లి తరపున నుంచి కానీ ఆస్తులు ఇలా చిన్నప్పటి నుంచి కూడా వీరికి కొంతమంది డబ్బులు పెరిగినటువంటి వ్యక్తుల సంఖ్య అయితే చాలా అయితే ఎక్కువగా ఉంటారు. అయితే వీరి జీవితంలో ఒక సామాన్య మనిషి ఎన్ని కష్టాలైతే పడుతూ ఉంటారో ఏమీ లేని వాళ్ళు అటువంటి కష్టాలని కూడా వీరి జీవితంలో కూడా పడినట్లే ఉంటారన్నమాట. శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం. మీ 2 హస్తరేఖలు, బ్రొటన వేల ముద్రలు, ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును. మీ సమస్యలతో సతమతం అవుతున్నారా? మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలైనా విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ, ప్రేమ, వివాహం, విదేశీయానం, కోర్టు కేసులు, సంతానం లేకపోవటం, వ్యవసాయం, రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ ఉన్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క తులారాశి వారు చిన్నప్పటి నుంచి చిన్న పని దగ్గర నుంచి ఇవాల్టి రోజు పెద్ద పెద్ద పనుల నుంచి పెద్ద స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఎంత కోట్లు ఆస్తులు ఉన్నా సరే ఒక్క రూపాయి విలువ ఏంటి, ఆ యొక్క కష్టం విలువ ఏంటి అనేది వీరికైతే బాగా తెలుసు. అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కష్టించే మనసు అంటే మనస్తత్వం, నీతి నిజాయితీగా ఉంటారు. అలాగే ఈ యొక్క తులారాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా అయితే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, బంధువులను కానీ, బంధుత్వాలను కానీ విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసమైతే ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భంలో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికైతే చాలా అయితే ఎదురవుతూ ఉంటాయి. ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం మనం గనక చూసుకున్నట్లయితే గనక ఈ తులారాశి వారికి మిశ్రమంగా అయితే ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి మంచి అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది. ఇక ఈ రాశి వారికి అయితే పని చేసే చోట మీ తోటి ఉద్యోగస్తులకు ఉన్న వ్యక్తులకు సంబంధించి కావచ్చు ఒక షాకింగ్ న్యూస్ కూడా ఈరోజు వినబోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి అయితే మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కలిగించే వార్తలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏ అంశం పైన కావచ్చు కానీ ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు కొన్ని అయితే జరుగుతాయి. కొంత ఆందోళనకి లోనయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ యొక్క తులారాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులు పరిచయం ఏర్పడుతూ ఉంటాయి. మీరు యొక్క జీవితంలో భవిష్యత్తు ఒక ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. చాలా కాలం నుండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈ రాశి వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటకు
పడే మార్గమైతే కనిపిస్తుంది ఈ యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకైతే ఆర్థిక సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడడానికి ఒక ఆదాయ మార్గానికి సంబంధించి అయితే మీకు చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఒక వ్యక్తి ద్వారా మీకు రాబోతుంది. దీనివల్ల మీరు చాలా ఆనందంగా కూడా ఈ రోజున ఉంటారు. అతి త్వరలో మీ ఆదాయ మార్గానికి మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే తులా రాశి వారు షూరిట్ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చాలా అయితే నష్టపోయే ప్రమాదం అయితే మీకు ఉంది. కాబట్టి ఈ అంశంలో అయితే ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారి ఆర్థికపరమైన అంశంలో షూరిటీ సంతకం విషయంలో, భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో, పరిచయం లేని వ్యక్తులతో మోసపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ అంశాలను అయితే ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అలాగే ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులకి నిర్మానుష్క ప్రదేశంలో ఒంటరిగా వెళ్ళినప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. చౌకచక్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఇతరులకు సహాయం చేయండి. ఆ సహాయం మీకు కీడు చేయకూడదు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించి నిర్ణయం అయితే తీసుకోండి. అప్రమత్తత అనేది చాలా ముఖ్యం. ఈరోజు దినఫలాల ప్రకారం అయితే ఈ రాశి వారికి వ్యాపారమైనటువంటి ఒప్పందాలు చూసుకుంటే గనక, అలాగే వ్యాపార జీవితంలో గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకుంటారు. భాగస్వాములను ఎంపిక చేసుకుంటారు. మీ యొక్క భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. అలాగే ఈ రాశి వారికి చెందినటువంటి వ్యాపారవేత్తల యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి అయితే మీరు మంచి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు. ఇక మీకైతే అదృష్టం అనేది బాగా అయితే కలిసి రావడం అనేది జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి జీవితంలో ఒక వ్యక్తి అయితే రాబోతూ ఉన్నాడు. ఆ వ్యక్తి అంటే జూలై 30 తేదీన బుధవారం రోజున అయితే యొక్క తులా రాశిలో జన్మించినటువంటి వారికి వీరి జీవితంలో అయితే ఒక వ్యక్తి అయితే అడుగు పెట్టబోతున్నారని మనం చెప్పుకున్నాం కదా. ఆ వ్యక్తి ఎవరనంటే వారెవరో అని మీరు ఆశగా చూస్తున్నారా? ఇక మీ జీవితంలోకి అడుగుపెట్టేది లక్ష్మీదేవి అనేది అడుగుపెట్టబోతుంది. రవి గ్రహం, బుధ గ్రహం కలయిక వల్ల ఇక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఈ తులారాశి వారికైతే కలగబోతుందని చెప్పుకోవచ్చు. గత కొద్ది కాలం నుంచి అయితే తులారాశి వారు మీరు కోరుకున్న పనులు కానీ, కోరుకున్న విషయాలు కానీ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది ఈ రాశి వారికి. అలాంటివన్నీ కూడా ఈ సమయంలో లక్ష్మీదేవి మీ పైన ఉండటం వల్ల అలాంటివన్నీ కూడా ఈ సమయంలో అయితే జరగబోతున్నాయి. ఇక మీ శత్రువులు కూడా మిత్రులైతే కాబోతూ ఉన్నారు. ఎందుకంటే మీకు లక్ష్మీ కటాక్షం అనేది పుష్కలంగా ఉండటం వల్ల ఇలాంటి పనులనేటివి అన్నీ కూడా జరుగుతాయి ఈ యొక్క తులారాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి రవి గ్రహం, బుధ గ్రహం వల్ల వీరికి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది ఈ తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అని చెప్పుకోవచ్చు. ఇక మీకు ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ యొక్క సమస్యలు, బాధలన్నిటికీ కూడా చెక్ పెట్టే అవకాశం అయితే మరికొద్దిసేపట్లో అయితే ఉంది ఈ యొక్క తులా రాశి వారికి అని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు మీ అదృష్టాన్ని మీరు ఎలా పొందబోతున్నారు, మీ సమస్యలన్నిటి ఎలా తొలగిపోతున్నాయి, అలాగే మీరు గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా, మీకు శుభాలు ఉన్నాయా, అశుభాలు ఉన్నాయా తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా అయితే చూడాలి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో ఈ తులారాశి వారికి అయితే పూర్తిగా అయితే మీకు అవగాహన అనేది వస్తుంది. కాబట్టి భూమండలంలో ఎక్కడున్న ఈ తులారాశి వారు అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అదృష్టం ఎలా పడుతుందో అనేది మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే మర్చిపోకండి.